ఈ బీరకాయ టమాటా చట్నీ రైస్లోకే కాదండి, అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. పాన్లో 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి 1/2 టీ స్పూను మెంతులు, 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసి డ్రైగా వేయించుకోవాలి. 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందామండి. ఒక పెద్ద బీరకాయ తీసుకుని ఇలా పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా వేసుకుందాము. 3 పెద్ద సైజు టమాటా పళ్ళు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి, అవి కూడా వేసుకుందాము. చింతపండు, రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు, కప్పు వాటర్ వరకు పోసుకుని ఒకసారి కలుపుకొని ఇది మూత పెట్టి మగ్గించుకుందాము. బీరకాయ టమాటా కూడా చక్కగా మగ్గిపోయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకుందాము. వేయించి పెట్టుకున్న పోపుని ఇప్పుడు మనం ఈ మిక్సీ చేసిన పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. బీరకాయ టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని వేయించి చేసిన పౌడర్ని హాఫ్ వరకు వేసుకోవాలి. అందులో కొంచెం నెయ్యి వేసుకుని అందులో కొంచెం ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసి అది వేగాక కరివేపాకు కూడా వేసి ఒకసారి వేయించుకోవాలి. ఈ పోపుని మనం గ్రైండ్ చేసి పెట్టుకునే చట్నీ పైన వేసుకుని గార్నిష్గా కసూరి మేతిని వేస్తున్నానండి. ఇది హోమ్ మేడ్ కసూరి మేతి. ఈ కసూరి మేతి వేయడం వల్ల ఈ చట్నీకి చాలా టేస్ట్ వస్తుందండి. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ టమాటా చట్నీ రెడీ అయిపోయింది.